సభకు నమస్కారం. నేటి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం మోడల్ హై స్కూల్ 10వ వార్షికోత్సవానికి అధ్యక్ష స్థానంలో ఉన్న గౌరవనీయులు పూజ్యులు పితృసమాన్యులు శ్రీ కంది గోపాలరెడ్డి గారు మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ఆర్జేడి సురేందర్ రెడ్డి గారికి మరియు నర్సంపేట సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ మేడం మిసెస్ కేజీవి సరిత గారికి, అలాగే చంద్రపేట సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ గారికి, విద్యార్థులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు, పూజ్యులకు అందరికీ ఈ వార్షికోత్సవ శుభాభివందనాలు. నన్ను మా సార్ ఇక్కడికి ఏదైనా సందేశం ఇవ్వడానికి రావయా అని పిలిచిండు ఇది వార్షికోత్సవ సభకు. దానికి విరుద్ధంగా నేను కొన్ని సందేహాలు మోసుకొని వచ్చినాను, సందేశం మోసుకురాలే. నా సందేహాలలో ఏమైనా సందేశం ఉంటే మీరు కొంచెం స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. నాకు మొదటి నుంచి ఒక సందేహం ఏం సందేహం అంటే, నేను చిన్నప్పుడు అంటే జ్ఞానం పెరిగినప్పటి నుంచి, అంటే నేను ఎప్పుడైతే పాఠశాల చదువు స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నాకు సందేహం, అది ఇప్పటికీ నాతో అట్లే ఉన్నది. అసలు చదువు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు చదువును ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసిండ్రు అనేది నాదో సందేహం. దీనికి చాలా దిక్కులో ప్రయత్నించిన ఎక్కడ నాకు సరి అయిన సమాధానం దొరికినట్టు సాటిస్ఫై కాలేదు. కాబట్టి ఆ సందేహాన్ని మీకు వదిలేస్తానా. నేను ఉపన్యాసం ముగించే సమయానికి 9th 10th విద్యార్థులు చదువు ఎప్పుడు మొదలైంది, చదువును ఎప్పుడు మొదలు పెట్టిందో నాకు దయచేసి చెప్పాల్సి ఉంటుంది. ఈ సందేహం నాతో ఇట్లే ఉన్నది. నేను పాఠశాలకు పోయి ఇంటికి పాఠశాలకు వెళ్ళిన గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మనకంటే ఏజ్లో పెద్ద ఉన్న ప్రతి వాళ్ళు చదివే ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియక నేను సతమతం అవుతుంటే, ఏకాగ్రతగా చదువు, చిత్తశుద్ధితో చదువు, బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, మనసు నిమగ్నం చేయని ఒకటే గోల. ఇంట్లో కానీ బల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా పెద్దవారు ఎవరైనా కూడా ఏకాగ్రతగా చదివితే విజయం మీదే అని. చదవడం మీకు తెలుసు కదా. 9th 10th విద్యార్థులు, ఇది సందేశం కాదు, దయచేసి నేను ఎప్పుడు అడిగినప్పుడు 9th 10th వాళ్ళు నాకు సమాధానం ఇవ్వాలి. చదవడం మీకు తెలుసు కదా. ఎలా చదువుతారు? కళ్ళతో, నోటితో. అయితే నాకు కూడా అంతే తెలుసు. కళ్ళతో చదువుతారు, పుస్తకం ముందు ఉంటుంది, బయటికి చదివితే వాయిస్ సౌండ్ వస్తుంది, లేదా లోపలికి చదువుతూ ఉంటాం. ఈ ఏకాగ్రతగా చదువు, కాన్సన్ట్రేషన్గా చదువు, చిత్తశుద్ధితో చదవాలి, మనస్సు ఏకీకృతం చేయాలి అని రకరకాల మాటలు వినబడ్డాయి. ఈ సందేహానికి సమాధానం దొరకాలి, అర్థం కాలే. నేను నర్సంపేటలో సార్ కాలేజీలో పనిచేస్తున్నా, అప్పటికి ఇంకా అర్థం కాలే. నేను నాతో పనిచేసే మాధవరెడ్డి సారు, వీరారెడ్డి సారు, మేము ముగ్గురం కలిసి ఒక సినిమా పోయినాం. ఏం సినిమా పోయినాం? ఒసే రామలమ్మ సినిమా పోయినాం. మీరు ఎప్పుడైనా సినిమా పేరు విన్నారా? ఎవరు హీరోయిన్? వెరీ గుడ్. మేము పోయేసరికి కొంచెం ఆలస్యమైంది. థియేటర్లో లైట్స్ ఆఫ్ అయినాయి. చీకట్లో వెతుక్కుంటూ పోయి ముగ్గురం 3 చోట్ల కూర్చున్నాం. నేను ఒక దగ్గర, మాధవరెడ్డి సార్ ఒక దగ్గర, విరాట్ సార్ దగ్గర కూర్చున్నాక ఒక పావు గంట సమయానికి నా పక్క సీట్లో విపరీతమైన ఏడుపు శబ్దం వినిపిస్తుంది నాకు చీకట్లో. ఈ ఏడుపు ఏంది నాకు అర్థం కాలే. బాగా తీక్షణంగా చూసేసరికి ఒక విషయం అర్థమైంది. నా పక్క సీట్లో కూర్చున్నది ఒక స్త్రీ కూర్చుని ఉన్నది, విపరీతంగా ఏడుస్తుంది. నాకేమేంటో జనరల్గా మీరు ఊహించండి, సచ్చే భయం ఉంటుంది. ఎందుకు ఏడుస్తాను ఏమే అని తొందరగా నా కాళ్ళు చేతులు ఫస్ట్ చెక్ చేసుకున్నా. ఏమైనా చీకట్లో ఇట్లా నేను సినిమా చూసే క్రమంలో కాలు ఇటు జరిగిందా, చేయి ఇటు జరిగిందా అని. గుడ్లకి ఏంటంటే నా కాళ్ళు నా దగ్గరనే ఉన్నాయి, నా చేయి నా దగ్గరనే ఉన్నాయి. కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకొక పావు గంట గడిచింది సినిమా. ఇప్పుడు అదే కుర్చీలో నుంచి నాకు విపరీతమైన శబ్దం వినిపిస్తుంది, పళ్ళు పడపడ కొరికినట్టు. ఇదేంది, ఇప్పటిదాకానేమో ఏడ్పిన పడ్డది, ఇప్పుడేమో మళ్ళీ విపరీతమైన శబ్దం వినిపిస్తుంది ఏందని చూసే వరకు మళ్ళీ ఆ స్త్రీనే. ఫస్ట్ ఏమో ఏడు వినిపించింది, తర్వాత ఏమో పళ్ళు బిగబట్టి బిగ్గరగా పళ్ళు కొరికేస్తాను. ఈ రెండింటితో నేను బెంబేలెత్తిపోయినా. ఒక అర్ధగంట అయిపోయిన సినిమా, ఈ సౌండ్ లాగినాయి. నేను ఆలోచించిన బయటకు వచ్చినాక అసలు ఏమై ఉంటుంది ఆమెకు, ఏమైందని. అప్పుడు నాకు రీల్ బ్యాక్ అయింది మైండ్లో.
ఆమె ఏడ్చినప్పుడేమో విజయశాంతిని విలన్ బాగా హింసిస్తాడు, ఆమె పళ్ళు కొరికినప్పుడేమో విజయశాంతి విలన్ను ఎగిరెగిరి తంతాంది. అబ్బో ఇదే కావచ్చు ఏకాగ్రత అంటే. అంటే పక్కన థియేటర్లో ఎంతమంది కూర్చున్నా పక్క వాళ్ళు కానీ సౌండ్ ఏం సంబంధం లేకుండా ఆ స్త్రీ మొత్తం సినిమాలో నిమగ్నమై ఉన్నది. ఓహో ఏకాగ్రత ఇట్లా కూడా ఉంటుందా అంటే అంత ఏకాగ్రతగా మనం ఉండగలిగితే చుట్టూ ఉన్న పరిసరాలను మనం మర్చిపోయే ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అప్పుడు నేను అనుకున్నా ఆ స్త్రీ పేరు నాకు తెలియదు, ఊరు నాకు తెలియదు. ఆ స్త్రీ వల్ల ఏకాగ్రత అంటే ఆమె చదువుకొని అయినప్పటికీ ఎంత టోటల్ ఇన్వాల్వ్మెంట్, టోటల్ మైండ్. మీరు ఏమన్నారు చదువుడు అంటే కళ్ళతో చదువుతూ ఉన్నారు, నోటితో చదువుతూ ఉన్నారు కాదు. యూ షుడ్ రీడ్ విత్ యువర్ మైండ్. మైండ్తో చదవాలి. ఆ చదివేది కూడా చదువు కోసం కానీ ఉపాధ్యాయుల కోసం కానీ తల్లిదండ్రుల కోసం కానీ కాకుండా నీ కోసం చదవాలి. చదివితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ విషయం నాకు అక్కడ అర్థమైంది. బయటకు వచ్చేసిన తర్వాత నాకు మళ్ళీ ఒక చిన్న సందేహం వచ్చింది. సరే చదువు ఎప్పుడో స్టార్ట్ అయింది, ఏకాగ్రత మీద చదివితే ఫలితాలు బాగా వస్తాయని అర్థమైంది. అంత ఏకాగ్రతగా చదివితే మనకి ఏమొస్తుంది అని మళ్ళీ ఒక సందేహం వచ్చింది. అసలు మనకి ఏమొస్తుంది చదివితే? మీరు చెప్పండి, మీకు చదివితే ఏమొస్తుంది? మీకు ఏమొస్తుంది చదివితే? మీకు జ్ఞానం వస్తుందా? నాకు తెలుసు సర్టిఫికెట్స్ వస్తాయి, డిగ్రీస్. నాకు అనిపించింది ఇంత బాగా ఏకాగ్రతగా చదవాలి కదా, వీళ్ళంతా ఏం సంపాదిస్తారు అంటే డిగ్రీ సంపాదిస్తాను. డిగ్రీలు పట్టాలు, డిగ్రీ కానీ ఎంఏ కానీ తర్వాత ఎంఫిల్ కానీ ఇంకేమైనా పిహెచ్డీలు కానీ తర్వాత గోల్డ్ మెడల్ కానీ డిగ్రీ సంపాదిస్తాను. ఇంతమంది ఇన్ని డిగ్రీలు సంపాదించి ఏం చేసుకుంటారు ఈ డిగ్రీలను అని మళ్ళొక సందేహము నన్ను తోలుస్తాను. ఒక మిత్రుడిని అడిగిన, ఏమయ్యా ఇంతమంది చదువుతాను, ఎక్కడ చూసినా కాలేజీలు, ఎక్కడ చూసినా గోల్డ్ మెడల్, ఎక్కడ చూసినా కూడా విపరీతమైన పట్టాలు వస్తున్నాయి, వీటితో ఉపయోగం ఏంది, వీళ్ళు ఏం చేసుకుంటారు ఈ డిగ్రీలు అడిగిన. ఆ మిత్రుడు చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పిండు నాకు. ఏమయ్యా నువ్వు సార్ వాట నర్సంపేటలో నీకు ఈ విషయం తెలియదా? ఏం లేదు, చదువు అయిపోగానే బాగా పైసలు ఇచ్చే నౌకరు వస్తుంది, బాగా అందమైన భార్య వస్తుంది, వరంగల్లో హరంకొండలో ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఇస్తారు, వీలైతే కారు కూడా గిప్పిస్తారు, ఈ మాత్రం తెలియదా అని అన్నాడు. అగో ఇదేంటి అంటే చదివితే ఎన్ని లాభాలు ఉన్నాయో అనిపించింది. ఒకసారి ఏం చేసిన, మీ స్కూల్లో తెలుగు మీడియం బ్రాంచ్ రవి సార్కి ఫోన్ చేసిన, ఏమైనా డిగ్రీలు అన్నీ వస్తే వాళ్ళంతా ఏమో చెప్తాను, నాకు ఆన్సర్ సాటిస్ఫై కాలేదు, ఈ చదువు వల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా, నీకేమన్నా తెలుసా అని అడిగిన. సార్ ఏమన్నాడంటే, సార్ మీకు సోషల్ బోధించేవాడు స్కూళ్ళలో, ఆచార్య వినోబా భావే అన్న వ్యక్తి పేరు ఎక్కడ మీరు స్కూల్లో పుస్తకాల సోషల్ స్టడీస్లో విన్నారా? ఏం చేసిండు వినోబా భావే? భూదానోద్యమం. ఏం చేసిండు? భూదానోద్యమం. అంటే తనకున్న భూమిని ఫస్ట్ ఇతరులకు పంచి భూమి ఉన్న యజమానులందరినీ భూమి లేని నిరుపేదలకు ఎంతో కొంత మీరు భూమి ఇవ్వండి అని ఉద్యమం చేసిండు జాతీయ లెవెల్లో. ఆ విషయం మీ సార్ చెప్పిండు. అప్పుడు నాకు పాయింట్ స్ట్రైక్ అయింది. ఓహో, అంటే మనం చదివిన చదువును మన అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు, భావితరాల వారికి, సంఘంలో సంస్కరణకు, చెడును రూపుమాపడానికి ఉపయోగిస్తే ఆ చదువుకు సార్థకత ఉంటుంది అనే విషయం మీ బ్రాంచ్ రవి సార్ చెప్పినారు. సరే ఈ సందేహానికి కూడా ఏదో చిన్నగా దొరికింది అనుకున్న సమాధానం. మళ్ళొక సందేహం వచ్చింది నాకు. ఏం సందేహం? నేను వరంగల్లో నడుచుకుంటూ పోతుంటే ఒక గోడ మీద ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్లో అర్త్ ఉంటుంది కదా, ఎర్త్ అంటారు మీరు, EARTH. భూమి ఒక గ్రహం కదా, ఆ గ్రహం ఇట్లా ఉన్నది, దాని ఇటువైపు అటువైపు రెండు చేతులు పట్టుకొని ఉన్నాయి, LIC వాళ్ళ ఎంబ్లం లెక్క. సేవ్ ద ప్లానెట్ అని కింద ఒక స్లోగన్ ఉంది. ఏమైంది ఇప్పుడు భూమికి? ఇంతమంది మీద ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, ఇప్పుడు భూమికి వచ్చిన ఆపద ఏంది అనుకున్నా. ఇంకొంచెం కింద చదువు ఏమున్నదంటే పర్యావరణ పరిరక్షణ సదస్సు ఉన్నది. అంటే ఏం చేయాలి పర్యావరణ పరిరక్షణ సదస్సు అంటే? మనం పర్యావరణాని కోసం ఏం చేయాల్సి ఉంటుంది మీకు తెలిసి? పర్యావరణాన్ని రక్షించాలి. ఎక్కడికి పోదాం? నాకే డౌట్ వచ్చింది, మీకు వచ్చిన ఐడియా నాకు వచ్చింది పేపర్ చదవగానే పోస్టర్లో. మరి ఎక్కడికి పోదాం? ఇప్పుడు ఒక ఉద్యమం చేయాలంటే 100 మంది పోతామండి. ఇట్లా మనం ఎక్కడికి పోదాం, ఎక్కడ చేద్దాం ఉద్యమం అంటే? ఆ సందేహానికి ఒక చిన్న నివృత్తి కోసం ఒక సైన్స్ మాస్టర్ని సంప్రదించిన. ఆయన ఏం చెప్పిండంటే, మీకు సృష్టిలో పంచభూతాలు ఉంటాయి. ఏముంటాయి సృష్టిలో? పంచభూతాలు. వాటి పేరు చెప్పండి ఏంటియో? గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.
అవి మీయా మాయా మనందరియా? నువ్వు తెచ్చినవా, నేను తెచ్చినా, ఎవరు తెచ్చిండు? ఎవరు తేలే. మనం వచ్చేసరికి అవి ఉన్నాయి, అంతే కదా. వాటిని ఏం చేయమంటాడు సైంటిస్టు? వాటిని పరిరక్షించమంటాడు, వాటిని కాపాడమంటాడు. అంటే ఏం చేస్తే వాటిని పరిరక్షిస్తాం అని అట్నే ఆలోచించుకుంటూ పోతున్నా. ఇంకేం దొరకలేదు నాకు సమాధానం. ఒకరోజు నర్సంపేట వీధులలో పోతున్నా. ఒక తల్లి ఇల్లు ఊడ్చిన చెత్త, తర్వాత ప్లాస్టిక్ కవర్లు, మిగతా వేస్ట్ పేపర్లు, తర్వాత వాళ్ళ ఇంట్లో పిల్లలు తిన్న అరటిపళ్ళ లేయర్స్, తొక్కలు అన్నీ పట్టుకొని బయటకు వచ్చింది. ఆ 10 అడుగుల దూరంలో ఒక డస్ట్బిన్ ఉంది. టక్న తెచ్చింది, ఆ రోడ్ బయట పోసింది, లోపలికి పోతుంది. నాకెందుకో ఆ సందేహం నా మెదడును తోలుస్తాను కదా. నేను ఆగి అడిగిన, అమ్మ ఇప్పుడు దాకా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక మాస్టర్ని అడిగితే చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడమన్నాడు, మరి నువ్వేందమ్మా అవన్నీ తీసుకొచ్చి ఆ రోడ్డులోకి వస్తాను, దాన్ని పరిశుభ్రత బాధ్యత నీదే కదా అన్న. అంటే ఆమె ఒక సమాధానం చెప్పి నాకెళ్ళి తిరిగి, ఆ రోడ్ ఏమన్నా నీదా అని అయ్యేదా అన్నది. అంటే మీకు ఏమర్థమైంది అందులో? మీకు ఏమర్థమైంది అంటే ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద నివసించే ప్రతి వ్యక్తి, చాలా ప్రాణులు ఉన్నాయి, కోటాను కోట్ల ప్రాణులలో మానవుడే విజ్ఞానవంతుడు, మానవుడు ఒక్కడే ఆలోచించగలడు. ఆ ఆలోచించే వ్యక్తి ఆలోచన కనుక సక్రమ మార్గంలో లేకుంటే నాకేంటి అన్న ఫీలింగే. ఇప్పుడు మీరు ఏదో ఓజోన్ పొరకు హోల్ అయింది, దాన్ని మనం ప్యాచ్ చేయలేము, చెట్లను పెంచడం తప్ప అని మీరు చదువుతాను, ర్యాలీలు తీస్తాను, జాతీయ లెవెల్లో అంతర్జాతీయ లెవెల్లో సెమినార్లు అవుతాయి. వాటన్నిటికీ పరిష్కారం ఎక్కడుందంటే ఒక వ్యక్తిలో మార్పు, వ్యవస్థకు మార్పు అని. అంటే ఆ తల్లి ఆ చెత్తను సక్రమమైన పద్ధతిలో ఆ చెత్త బుట్టలో వేస్తే ఇప్పుడు పర్యావరణం ఇంత పెద్దదయ్యేది కాదు. అవునా కాదా? అవునా కాదా? అవును. మాది పక్కన గురిజాల గ్రామం, మా నేటివ్. మా ఊర్లో ఒక చెరువు ఉంటుంది. మీరు ఇప్పటిదాకా పంచభూతాలంటే నీరు అని చెప్పినాల, నీరు చెప్పినాల. మా నీరులో నేను చిన్నప్పుడు, మా చెరువులో నేను చిన్నప్పుడు మంచినీళ్ళు ఎత్తుకొని వచ్చేది. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం మా చెరువులో మంచినీళ్ళు మోసుకొస్తే ఇప్పటికీ చాలామంది బీటెక్ ఉన్నారు, బీఫార్మస్ ఉన్నారు, ఎంటెక్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్ లైన్లు, మా వాళ్ళ నుంచి ఇంజనీర్ లైన్లు, టీచర్ లైన్లు, హెడ్ మాస్టర్ లైన్లు, లెక్చరర్ లైన్లు. మా ఊరు చెరువులో ఎడమ చెయ్యో కాలో పెట్టడానికి వీలు లేక ఘోరం ఖరాబ్ అయింది చెరువు. అది అంటే ఎవరు ఖరాబ్ చేసిన చెరువును? మనమే ఖరాబ్ చేసినాం కదా. అంటే ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఈ చదువుకున్న మీరు విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మేధావులు ఎవరైనా కానీ, వాళ్ళ పొజిషన్తో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ఆ పర్యావరణ పరిరక్షణకు కంకణబద్ధుడైతే, అంటే నాకేంటి అన్న భావన విడిచిపెడితే మన చదువులో ఇది కూడా ఒక భాగమే అన్నట్టు. అప్పుడు మాత్రమే మీరు పెట్టే సదస్సులు కానీ, మీ చదువు కానీ, ఈ భూమి వేడెక్కిపోతుంది, చల్లార్చాలి అంటే ఎవరు చల్లార్చాలి అంటే ప్రతి వ్యక్తి దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ కోణంలో ఆ చదువు వల్ల ఉపయోగం ఉందని అర్థమై ఆ సందేహాన్ని వదిలేసిన. మరొక రోజు నేను వరంగల్కి వెళ్తున్నా. ఆ వెంకట్రామ టాకీస్ మూల మీద రీసెంట్గా ఒక వన్ వీక్ 10 days ago విపరీతమైన పబ్లిక్ ఉన్నారు. ఆ మూల మీద విపరీతమైన పబ్లిక్ ఉన్నారు. మనకి ఏమైనా డౌట్ వస్తుంది, ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో, ఇంకేదైనా ప్రమాదం అయిందో అనుకుంటాం. నేను ఆగి చూస్తే ఏం లేదు, వెంకట్రామ థియేటర్ పైకి ఒక పెద్ద వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయనకు బొట్టు పెట్టున్నది, దండేసి ఉన్నది, మొత్తం జెండాలు కట్టి ఉన్నాయి. విపరీతమైన యూత్ అంతా కూడా కాంగ్రిగేట్ అయి ఉన్నారు. ఏందని విషయాలకు మిర్చి సినిమా పోస్టర్ ఉంది అక్కడ. ఏముంది అక్కడ? మిర్చి సినిమా పోస్టర్ ఉంది. మిర్చి సినిమా అనగానే మీరు సౌండ్ వచ్చింది. ఎందుకంటే సినిమాలు మీకు బాగా పరిచయం లేదా? పరిచయమే. అయితే సినిమాలు జీవితానికి, సరే అది తప్పో రైటో నా స్టేట్మెంటు, ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగకరమైనవి కావు. అయితే గీతే 1%, 99% కావు. ఎందుకు కావు సార్ అని మీరు అడిగితే, మీరు కొన్ని సినిమాలు చూసుంటారు. ఇంతకుముందు ఒక మేడం ఇక్కడ ఒక పాట పాడింది, మౌనంగానే ఎదగమని. అలా మీకు అర్థము కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది పేరెంట్స్ మీకు చెప్పమన్నది. అలా చాలా నిగూఢ అర్థం ఉంటుంది. అంటే సాహిత్యంలో నిగూఢ అర్థం ఉండి సమాజానికి ఉపయోగపడే సంకేతం ఉంటే మనం దాన్ని స్వీకరించవచ్చు. నాకు తెలిసి ఈ రోజులలో ఉన్న సినిమాలలో 1% ఉండొచ్చు, ఆర్ 2% ఆర్ 10% అంతే. ఎట్లా చెప్తారు సార్ మీరు? మీకు ఒక వర్షం అనే సినిమా ఐడియా ఉంది కదా? వర్షం సినిమా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఎక్సలెంట్ మెమరీ పవర్ మీది. మీకు జ్ఞాపక శక్తి ఎక్సలెంట్ మెమరీ పవర్ ఉంది. అందులో ఒక పాట విన్నా ఒకసారి నేను రేడియోలోనో టెలివిజన్లోనో. ఏం పాట అయి ఉంటుంది చెప్పండి మీరు? ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, ఇన్నాళ్ళకి గుర్తొచ్చాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. అంటే ఏమో అర్థం ఉంది అందులో. అంటే ఒక హీరోయిన్
ఒక వర్షంతో మాట్లాడుతున్నాడు, చాలా కాలం దాక్కున్నావు, నువ్వు కిందికి రా, నువ్వు వస్తే నేను వద్దంటానా అంటుంది. ఇదే సమయంలో ప్రజల అవసరాలు, ప్రజా జీవన విధానాన్ని ఎదిగిన ఒక ప్రజాకవి దీని మీద ఒక పాట రాసిండు. ఏం పాట? వానమ్మ వానమ్మ. వచ్చు కదా మీకు? ఒక 2 లైన్లు పాడాలి. వానమ్మ వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, చిలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లున్నాయి. ఇగో ఈ భావజాలము, ఈ కవి రాసిన భావజాలంలో ఒక వ్యక్తి ఆర్తి ఉంది, ఆర్తనాదం ఉంది, ఆకలి ఉంది, దాహం ఉంది. కాబట్టి వానను బ్రతిమిలాడుతాడు. అక్కడనేమో వానతో ఆమె పాట పాడి డాన్స్ చేస్తుంది, ఇక్కడనేమో వాన మన జీవితంలో ఆనందాన్ని నింపే క్రమం కోసం రాస్తాడు. కాబట్టి చిన్నోళ్ళైనా సినిమా ఫీల్డ్లో అది ఎంత మంచి మెసేజ్ కాక 10% దాటి ఉండకపోవచ్చు. నా క్లెయిమ్ వరకు, తప్పైతే క్షమించాలి. మీరు ఎప్పుడు కూడా నిజ జీవితంలో జీవించడానికే ప్రయత్నించాలి. సినిమా ఒక రంగుల ప్రపంచం. అయితే బ్యాండ్లకి ఏంటంటే లాంగ్వేజ్కి ఇద్దరే పిల్లలు, ఒకటి ఆడియో ఒకటి వీడియో. క్లాస్ రూమ్లో చెప్పడం ఒకటి, చూడడం ఒకటి. దాదాపు ఎవరైనా కూడా చూసేయడానికి అట్రాక్ట్ అవుతారు, వినడానికి అట్రాక్ట్ అవుతలేదు. మీరు ఏ మీటింగ్కి వెళ్ళండి, డ్యాన్స్ అంటే ఫుల్ సపోర్టు, ఫుల్ క్లాప్స్ వస్తుంటాయి. ఉపన్యాసాలు అంటే డల్ అయిపోతుంటారు, ఊని పెట్టి కూర్చుంటారు వాంగి మీ లెక్క. అంటే మీరు అక్కడి నుంచి సమాచారం ఏమైనా సేకరించాలంటే నిజ జీవితంలో ఉన్న సమాచారాన్ని సేకరించాలి తప్పితే ఇప్పుడున్న మాధ్యమానికి, మీడియా మాధ్యమానికి, సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లో బానిసలు కావద్దు. ఇట్లా కొంచెం ముందుకు పోయినా ఇక సందేహాలు అనుకోవడం ఒకటి పోతానే కానీ కొంచెం ముందుకు పోయినా మళ్ళొకటి చాలా పెద్ద సందేహం వచ్చింది. ఆ సందేహం మీరే ఆన్సర్ చెప్పాలి. దేవుడు ఉన్నాడా అసలు ఈ భూమి మీద లేడా అన్న సందేహం వచ్చింది నాకు. మీరు ఎప్పుడు ఉన్నారా లేడా? ఇటు సగం మంది ఇట్లా జగ్గేస్తాను లేరని, ఇటు సగం మంది ఉన్నారంటాను. అంటే ఒక వాదన ఉన్నాడు అని, ఒక వాదన లేడు అని. ఇప్పటిదాకా ఒక చిన్న అబ్బాయి పాట పాడిండు. ఎవరి పాట పాడిండు? అమ్మ పాట పాడిండు. మీరు అక్కడక్కడ వినుంటారు, దేవునికి వీలు కాక భూమి మీద అమ్మ అనే ప్రాణిని సృష్టించిండు అని మీరు వినుంటారు, అంతేనా? ఆయన పాడిన పాటలో మీరు ఒక అమ్మని తీసుకోవాలి, ఒక ఇంట్లో మీ అమ్మని తీసుకోవాలి. మీరు చిన్నప్పుడు ఎంత ఇబ్బంది చేసినా కూడా, ఎంత ఇబ్బంది చేసినా, మారాం చేసినా కూడా మిమ్మల్ని కోపంలో ఒక బ్యూటిఫుల్ తెలుగు వర్డ్ వాడుతుంది తెలంగాణ తల్లి. తెలంగాణ జిల్లాలలో, మేబీ ఇన్ ఆంధ్ర ఆల్సో, తెలంగాణ జిల్లాలలో తెలంగాణ తల్లి తన మాతృభాష తెలుగులో ఎంత విసిగించినా కూడా తల్లి వాడే ఒక ఊత పదం ఉంటుంది. ఈ పిల్ల సల్లగుండా అంటది, ఈ పిల్లగాడు సల్లగుండా అంటది. కానీ కోపంలో బాగా ఇరిటేట్ చేస్తా అంటే ఈ పోరి సావా అని అన్నదా ఎప్పుడన్నా? ఈ పోరడు సావా అని అన్నదా? అల్లే. అంటే ఆ తల్లి మాతృమూర్తి సహనానికి నిదర్శనం అయితే భగవంతుని రూపంలో ఇక్కడ ఉన్నదన్న ఒక ఫీలింగ్ మీకు తప్పనిసరి ఉండాలి. ఎందుకంటే మీరు తెలుగులో, మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాబట్టి మీకు గాడ్ అనే పదం ఐడియా ఉంటుంది. గాడ్కు తెలుగులో అర్థం చెప్పండి నాకు, మీరు ఏం చెప్తారో. మళ్ళీ దేవుడు అంటే తెలుగులో మీనింగ్ చెప్పండి నాకు. మళ్ళా గాడా? అస్సలే కాదు. మీరు అదే పదం చూడాలి, దేవుడు. మీరు బయట సంభాషణ వింటే, నిజ జీవితాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి విషయం అర్థమవుతుంది. నిజ జీవితాన్ని ఒక మీరు తెలుగులో మీరు సంభాషణలో ఒకళ్ళు అంటాడు, ఏంద్రా అంతగానో దేవుళ్ళు ఆడుతానో చీకట్లో అంటాడు. దేవుళ్ళు ఆడుతానో ఏంది అంటాడు. ఒకటేమో బాధ, నీకేంది కడుపులో దేవులాట. ఇంకోటి ఆ చీకట్లో ఏం దేవుళ్ళు ఆడుతానో అంటాడు. అంటే ఏమన్నట్టు మీ ఇంగ్లీష్లో సెర్చింగ్ అన్నట్టు, మీ ఇంగ్లీష్ మీడియంలో వెతుక్కుట. దేవుడు అంటే దేవుడు, దేవుడు అంటే దేవుట, అది వరకు. మీ ఇంగ్లీష్లో ఏమైతే అంటే సెర్చ్ అవుతుంది. అంటే భగవంతుడు అనేవాడు ఒక సంకేతం ఇచ్చింది నీకు, మానవుడా నువ్వు వెతుక్కుంటూ వెళ్ళు అంతే. దేవుడు అనే పదంలో దొరకడం లేదు, వెతకడమే ఉంది అంతే. నువ్వు ఎంతసేపు ఎన్ని డిక్షనరీలు వెతికినా కూడా దాని మీనింగ్ తెలుగులో, ఇంగ్లీష్లో సెర్చ్ అవుతుంది, వెతుకుడు అవుతుంది. అంటే నీ పని వెతకడమే కానీ దొరకడం అంటూ లేదు అన్నాడు. అంటే భగవంతుడు ఉన్నట్టా లేనట్టా అంటే ఎప్పుడు కూడా కళల్లో మర్చిపోయి కూడా లేడు అన్న జవాబు చెప్పద్దు, ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు నేను చెప్తా. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు చెప్తా నేను. మీరు అందరూ హాస్టల్ విద్యార్థులే కదా. మీ డైనింగ్ హాల్లో మీ గోడల మీద కొన్ని రాసి ఉంటాయి, ప్రావర్బ్స్, కొన్ని మాటలు రాసి ఉంటాయి. అందులో ఒక మాట ఉంటుంది, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని రాసి ఉంటుంది. ఉందా? అంటే అర్థమైంది, అన్నం దేవునితో సమానం అని, అంతే కదా. అన్నం దేవునితో సమానమైతే ఇంత ముందే చెప్పిన అమ్మ దేవుని ప్రతిరూపం, మరొక ప్రతిరూపం ఉన్నది భూమి మీద దేవుంది. ఎవరు మర్చిపోకూడదు, ఎవరు విస్మరించింది, ఎవరు కళలో కూడా పక్కకు పెట్టని వ్యక్తిది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే
ఆ అన్నాన్ని నీ నోటికాడికి అందించిన రైతు కర్షకుడు ఏమవుతాడు? దేవుడైతాడా? ఇంకేమవుతాడు? నువ్వు అన్నమే పరబ్రహ్మం అన్నావు, అన్నాన్ని నీకు అందించిన రైతేం కావాలి? ఆ అన్నం నీకు కావడానికి